హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను ఇషా డాలస్కి వెళ్తున్నాము. ఐరాకి స్కూల్ ఉంది, సో అందుకని కార్లో కాకుండా ఈసారి బస్లో వెళ్తున్నాము. అండ్ ఇది హ్యూస్టన్ డౌన్ టౌన్, ఇది బస్ స్టాప్. సో స్టాప్ ఇస్తారనమాట హ్యూస్టన్లో ఎక్కడికి రావాలి అని. అండ్ నేను లాస్ట్ టైం వెళ్ళాను ఒకసారి, లాస్ట్ ఇయర్లో, ఇష్యూ 2 years ఉన్నప్పుడు. సో అప్పుడు దానికి అసలు ఏం గుర్తులేదు. అండ్ ఈసారి 3 years కదా, సో తను చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఓకే, ఇది బస్సు ఇలా ఉంటుంది అలా ఉంటుందని బాగా ఎంజాయ్ చేసింది బస్లో. సో ఐరాక్ స్కూల్ ఉందని నేను ఇషా ఈ వీక్ మా అక్క వరలక్ష్మి వ్రతం చేస్తుంది డాలస్లో. సో అందుకని ముందే వెళ్దామని నేను ఇషాని పిలుచుకొని వెళ్తున్నాను. అండ్ టుమారో ఐరాకి స్కూల్ అయిపోయాక ఐరా దిలీప్ కార్లో వచ్చేస్తారు. ఇక్కడే రా అన్న వస్తాడు. ఆయన రాలేదు, నో నిజంగా ఆయన రాలేదు. షీస్ కమింగ్ టుమారో. నో నిజంగా వాడు సర్ప్రైజ్ అనుకుంటున్నాడు. నిజంగా ఆయన రాలేదు. అది ఐరా వచ్చింది, స్కూల్ ఉంది ఐరాకి, అందుకని రాలేదు. యా దిలీప్ తనవా, తనమన్న సపరేట్ బస్. ఎవరు వచ్చారు? హాయ్ తనా. ఆల్మోస్ట్ రా, చూడు ఆల్మోస్ట్ జస్ట్ ఎంత నువ్వు 5'4"? నేను 5'5" to 5'6". మెల్లగా రానా, నో రన్నింగ్, స్లోగా నో. అక్కడ స్టే చేస్తాం రా, ఇక్కడ నుంచి స్టే చేసేది. ఇక్కడ కాదు, అక్కడ. మేము ఆ రోజు వచ్చేసరికి మా అక్క ఆల్రెడీ దేవుని రూమ్ అని సెట్ చేసుకుంది. బ్యాక్ డ్రాప్, స్టెప్స్ లాగా ఇలా దేవతను ఎక్కడ పెట్టాలి అనే స్టెప్స్ లాగా అండ్ అన్నీ సెట్ చేసుకుంది. సో ముందు రోజే మేము స్టార్ట్ చేసాము ఇంకా దేవతను పెట్టడానికి. మళ్ళీ నెక్స్ట్ డే అంటే కష్టం అవుతుందని సో స్టార్ట్ చేసాం అందరం ఒక్కొక్క పని అని చెప్పి. ఇంకా యూట్యూబ్లో చూసుకుంటూ శారీ పెట్టడం కానీ ఇలా హ్యాండ్స్ సపరేట్గా అన్నీ చేయాలని. సో మేము యూట్యూబ్లో చూస్తూ చేసాము. చూడ్డానికి చాలా ఈజీగా అనిపించింది, బట్ అన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టింది. అండ్ జస్ట్ వాళ్ళు పెట్టే 2-3 minutes లాగా కాదు, చాలా టైం పడుతుంది అనిపించింది. సో ఇలా హ్యాండ్స్ సపరేట్గా, బ్లౌజు, శారీ సెట్ చేసుకున్నాము. సో ఇలా సపరేట్గా చేసుకున్నాక మళ్ళీ హెడ్ పెడదామని ఫస్ట్ ఇవి చేసేసుకున్నాము. మేము అక్కడ రెడీ చేస్తుంటే కిడ్స్ మాత్రం ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. సో కిడ్స్ పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ ముందంత కాదు, మేము వెనకాల ఉండాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఫుడ్ చూసుకుంటే మిగతా అంతా వాళ్ళే ఎంటర్టైన్ చేసుకుంటారు. సో మాకు పెద్ద పని ఉండదు. సో మేము డిన్నర్ బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ వచ్చి మిగతా జ్యువెలరీ, హెడ్ అన్నీ సెట్ చేయాలని చెప్పి కంప్లీట్గా చేసేసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం లేకుండా అని సెట్ చేసేసుకున్నాము. అది కొంచెం ఎక్స్ట్రా టైం పట్టింది, మళ్ళీ అన్నీ సెట్ కరెక్ట్గా ఉందా లేదా అని. సో అనుకున్నంత టైం కంటే చాలా టైం పట్టింది, బట్ అంత అయిపోయింది. కన్నమ్మా నువ్వు యువర్ ఐరన్ మ్యాన్. నీకు కనిపిస్తున్నానా? నేను కనిపిస్తున్నానా? ఇవి ఎన్ని ఫింగర్స్ చెప్పు? ఇది దిస్ వన్ రా. ఓకే, I'm going to Captain America. Okay. Captain America. Okay.
కనిపించిందా? ఓ ఫుల్ డ్రెస్ కనిపించలేదా? సరదా బిగ్ మమ్మీ చూపించు. అవునా? ఎక్కడ పెట్టావు? స్వామిని టచ్ చేయకుండా పెట్టాలి. యా, దట్స్ గుడ్. ఇది బాగా కనిపిస్తుంది అట్లీస్ట్ లోపలిది, ఇది కనిపించట్లేదు. ఏం చేస్తుంది బిగ్ మమ్మీ? టర్మరిక్. ఇద్దరున్నారు మా ఇంట్లో, చిన్న చిన్న బేబీ మహాలక్ష్ములు కదా. సో మార్నింగ్ అంతా పని అయిపోయింది, ప్రసాదాలు అన్నీ చేసేసుకున్నాం. మోస్ట్లీ మా అక్కే చేసుకుంది. సో జస్ట్ హెల్పింగ్ అనమాట మేము. సో అయిపోయాక మేము మాత్రం మేమే ఉన్నాము. సో మేము పూజ స్టార్ట్ చేసుకుంటున్నామని. సో ఇది కూడా అంతే, ఆల్రెడీ పెట్టేసుకొని మంత్రాలు అన్నీ చెప్తారు కదా ఫోన్లో, అలా పెట్టుకొని ఇంకా మేము చేసుకున్నాము. సో దాన్ని వాటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాము. లైక్ చేతికి కట్టే తోరణాలు కానీ అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. నువ్వు స్మాల్ కాబట్టి నీకు స్మాల్, మేము బిగ్ కాబట్టి మేము బిగ్. ఎందుకు మీది డిఫరెంట్ ఉంది? వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ, నిన్నెత్తుకొందు మాట్లాడే బాలవు నీవు ఎట్లా, నిన్నెత్తుకొందు మాట్లాడే బాలవు నీవు ఇట్లా, రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా, నిన్నెత్తుకొందు మమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా, నిన్నెత్తుకొందు నమ్మ. నవరత్నాలు నీ నగుమోమే తల్లి ఎట్లా, నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా, నిన్నెత్తుకొందు నమ్మ. వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తేనమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎవరమ్మ నా వాయనం పుచ్చుకున్నది? సాక్షాత్ శ్రీవరలక్ష్మి పెట్టారు. తెలుసు కదా, వీడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇండియాలో బాగా ఆ భయం ఉంది. పోయి మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేది. థ్యాంక్ యూ. వాళ్ళు ఉన్నారు చూద్దామా. సో మార్నింగ్ పూజకి మేము మాత్రమే ఉన్నాము, ఈవెన్ కిడ్స్ కూడా లేరు, ఓన్లీ ఈషా ఉండింది. సో మేమే పూజ చేసుకున్నాము. అండ్ ఈవినింగ్
అక్క ఫ్రెండ్స్, నైబర్హుడ్లో ఉన్న వాళ్ళు అండ్ ఈవెన్ కిడ్స్ కూడా స్కూల్ నుంచి వచ్చారు. ఐరా, దిలీప్ కూడా లేట్గా వచ్చారు. సో అందరం కలిసి చేసుకున్నాం. సరిపడా తీసుకున్నామా? ఈ బ్యాంగిల్స్ కూడా వేరే దానికి సెట్ అయినది. దీనికి బ్లౌజ్కి రెడ్ అక్కడ ధన ఇచ్చింది. హాయ్ మేఘనా. ఎవరు ఇష్టం అక్కడ? మేఘనా అంట. ఇది ఎవరు అక్కడ? గాయ పూజ మూడు భక్తి. సరే, గుడ్ జాబ్. ఎవరు చేస్తారు గుడ్ జాబ్? ఎవరు చేస్తారు గుడ్ జాబ్? ఎవరు చేస్తారు గుడ్ జాబ్? నో, బోత్ బోత్. బాగుందా లక్ష్మీదేవి? బాగుందా? నచ్చిందా నీకు హార్వీ? హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. ఓకే, నీకు ఇది కట్టున్నారా? ఇదే కదా నీకు. ఓ చూడరా బాగా ఉంది హార్వీ. తీసుకో తీసుకో. ఇదో ఏంటి మీరు ఆ మెడలో ఒకటి, ఈ మెడలో అది కూడా చూడు, క్రాస్. ఏందవి? వేరే ఆంటీ. కుట్టి మమ్మ హగ్. ఇటు ఇక్కడ కూర్చోన్నారు, కింద కూర్చో. First you pray and then put it on Lakshmi. ఇప్పుడు దండం పెట్టుకో. అమ్మకి కళ్ళు మూసుకొని అమ్మకి మొక్కు. ఇప్పుడు దూరం అట్లా నువ్వు వేస్తావా? ఇష్యూ నువ్వు సరే ముందుకు రా. దండం పెట్టుకో, కళ్ళు మూసుకొని. వెళ్ళి తినుకో. ఇంటి కళ్ళు దండం పెట్టు. దండం పెట్టు. గాయ్స్, డిన్నర్ అయిందా? Kumkum what? That means like those butter stuff with water? Hello. ఓకే, సో వీళ్ళందరూ మా ఇంట్లో పిల్ల పిశాచులు, పిల్ల పిడుగులు కదా. సో ఎవరెవరో చెప్తాం. సో హార్వీ, వివాన్, మా శ్వేత. ఇదో హాయ్ శ్వేత, మా వదిన. సో వాళ్ళ పెద్ద అబ్బాయి
ఆఫ్ కోర్స్ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి మళ్ళీ అమ్మాయి. హాయ్ హార్వీ. అండ్ ఇట్స్ తనవ్ అండ్ శుభన్, మా అక్క పిల్లలు తనవ్ అండ్ శుభన్, ఇద్దరు అబ్బాయిలు. అండ్ యు గైస్ నో ఇట్స్ ఐరా అండ్ ఇషా. సో నాకు ఇద్దరు అమ్మాయిలు, మా అక్కకి ఇద్దరు అబ్బాయిలు, అండ్ మా వదినకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో 3 girls 3 boys. ఇది మా ఫ్యామిలీ. వాట్ యూ కాల్ కిడ్స్? అతి పిల్లలు. యా, తనే చెప్తున్నాడు అతి పిల్లలు, అల్లరి పిడుగులు అని. సో అది అక్క, వదిన అండ్ నేను. సో పూజ అంతా అయిపోయింది అండ్ డే మంచిది అని రాఖీ కూడా చేసుకుందాం అందరం ఉన్నామని ఆ రోజే రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హ్యూస్టన్ నుంచి డాలర్స్కి మరీ స్పెసిఫిక్ డే రావాలంటే కష్టము, అందుకని ఆ రోజు మంచి రోజు అని ఇంకా ఆ రోజే సెలబ్రేట్ చేసుకుంటాం. దట్స్ రైట్ ఐరో. ఇంకోసారి 1 more. అన్నకి ఎన్ని ఉన్నాయిరా రాఖీలు కట్టినాడు. కాదు నడక కడతాను అది. నానా హగ్ ఇచ్చేసి అన్నకి. రాఖీ కట్టించుకోవడం నాకు చెదురా అజుడు నడక కడతాను అజుడు. హెల్ప్ చేయాలి కానీ నువ్వు. అది నెక్కి వెళ్ళి కడతా. అవునా, మన అమ్మాయిలకి నెక్. నువ్వు హెల్ప్ చేయి బిగ్ మమ్మీకి. బిగ్ మమ్మీ హగ్. ఓకే అన్న హెల్ప్ కావాలా ఐరు? దాకన్నమ్మా గజా. అన్నకి రాఖీ కట్టేద్దురా. అన్న తింటున్నాడు. అన్న తోస్తాను. ఓన్లీ మీ చెల్లెలు మాత్రమే కట్టాలి. ఓకే, చల్లేసేసి అక్షింతలేసి హగ్ ఇచ్చేసేసి తలపైన. హార్వీ ఎంత క్యూట్ గా ఉందో. చౌకట్టమ్మా ఎంత బాగుంది రాఖీ తెలుసా కదా? Beautiful Rocky. Yeah, that's nice. That's my question. అట్లా వాళ్ళందరినీ కూర్చోబెట్టి తవ్వుకుంటే ఇచ్చేసేసి వేసి హగ్.